ఐయుఐ అనే ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది డాక్టర్ గారు అని అడిగారు. అది మెయిన్గా మనకి ట్యూబల్ ఫ్యాక్టర్, అంటే అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా మంచిగా హెల్దీగా పెటెంట్ ఉంటే మాత్రమే ఐయుఐకి సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే మనకు గర్భసంచిలోని పొర, అది థిక్నెస్ ఎంత వస్తుంది అనేది, ఎన్ని ఎగ్స్ ప్రిపేర్ అయ్యాయి, అండం యొక్క సైజు ఎంతవరకు పెరిగింది అనే దాన్ని బట్టి మనకి ఐయుఐ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంటుంది. దాంతోపాటు స్పర్మ్ అనాలిసిస్ మనం తీసుకున్న శాంపిల్లో మినిమం పోస్ట్ ప్రాసెస్ తర్వాత, అంటే మనం ల్యాబ్లో సెమెన్ని తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత అది మినిమం కౌంట్ 5 మిలియన్స్ కన్నా ఎక్కువ వచ్చిందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. మొటిలిటీ మంచిగా వచ్చిందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బట్టి మాత్రమే ఐయుఐ అనేది సక్సెస్ రేటు డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ జనరల్గా మనకి ఐయుఐ సక్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటే 12 to 15% వరకు ఉండొచ్చు.